మహాప్రసాదం. డాక్టర్ ఎం సుగుణరావు గారి మంచి మాట వినిపిస్తున్నది పప్పు భోగారావు. గుడిలో అయినా ఇంట్లో అయినా మామూలుగా వండిన పదార్థాలనే ముందుగా దేవుడికి నివేదించి వాటినే ప్రసాదాలుగా పంచుతాం. అందరూ దాన్ని దైవ ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకుని స్వీకరిస్తారు. ఈ విధమైన ప్రసాద భావన కేవలం తీసుకునే ఆహారం పట్లే కాక మన జీవితంలో మనకు దొరికే వాటన్నిటి పట్ల ఉండాలి. ప్రసాదంలో రుచి చూడం, పుల్లగా ఉంది, చేదుగా ఉంది, కారంగా ఉంది అనం. ఎలా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తాం. జీవితం కూడా అంతే. మనకు జీవితంలో లభించే ఉద్యోగం, ఉపాధి, సేవ, కష్టం, సుఖం అన్నీ దేవుడిచ్చిన ప్రసాదాలే. భక్తితో స్వీకరించాలి. ఒక తండ్రి బద్ధకస్తుడిగా తయారైన కొడుకును మార్చాలనుకున్నాడు. చాలా దూరంలో ఉన్న ఒక ఊరికి వెళ్ళమన్నాడు. ఆ ఊళ్ళో ఒక గొప్ప దేవాలయం ఉంది, అక్కడ దొరికే ప్రసాదం తీసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది అని చెబుతాడు. తండ్రి మాట విని కొడుకు బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో ఊళ్ళు, వాగులు, కొండలు దాటుకుంటూ ముందుకెళ్తాడు. ఆహారం కోసం, ఆశ్రయం కోసం ఎన్నో కష్టాలు పడతాడు. చాలా మందితో పరిచయాలు ఏర్పడతాయి. పలువురు సహాయం తీసుకుంటాడు. అడిగిన వారికి తాను సహాయం చేస్తాడు. తీరా ఆ ఊరెళ్ళిన తర్వాత అక్కడ గుడి ఉండదు, ప్రసాదము దొరకదు. అయినా నిరుత్సాహపడకుండా తిరుగు ప్రయాణం అవుతాడు. ప్రసాదం దొరకలేదు కానీ ఎన్నో మరపురాని జీవిత అనుభవాల్ని చవిచూశానని తండ్రికి చెబుతాడు. అదే నీకు లభించిన ప్రసాదం అని చెబుతాడు తండ్రి. ఒక గురువు మౌనయోగి. చేతల ద్వారా, సైగల ద్వారా ఉపదేశాలు ఇచ్చేవాడు. మొదట్లో చాలామంది ఆయన దగ్గర శిష్యులుగా చేరారు. నోరు విప్పి మాట్లాడకపోవడంతో ఆయన అర్థం చేసుకోలేక ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. చివరికి ఒక్క శిష్యుడే మిగిలాడు. చాలా ఏళ్లు గడిచేయి. ఆ గురువు వృద్ధాప్యంలోకి చేరుకున్నాడు. అవసాన కాలం సమీపించింది. శిష్యుడు ఆయనకి సుఖమైన పడకను ఏర్పాటు చేశాడు. ఆకలేస్తే తినడానికి తాజా ద్రాక్ష పండ్లను అందుబాటులో ఉంచాడు. ధ్యానంలో ఉన్న గురువు కొంతసేపటికి కళ్ళు తెరిచాడు. ద్రాక్ష పళ్లను తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అలా వేసుకున్నప్పుడు ఆయన కళ్ళలో అనిర్వచనీయమైన ఆనందం. పళ్ళెంలోని పండ్లన్నీ తినేశాడు. తింటున్నంతసేపు గురువు ముఖంలో ఏదో వెలుగు. గురువు క్షణకాలం ఆకాశం వైపు చేతులు చాచాడు. ఆ తర్వాత శిష్యుడి వైపు దృష్టి సారించి చేతులు జోడించాడు. తృప్తిగా ఆఖరి శ్వాస విడిచాడు. జీవితాన్ని దేవుడిచ్చిన మహాప్రసాదంగా భావించాలని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని గురువుగారు తన చేతలతో వివరించారని శిష్యుడికి అర్థమైంది. చివరి క్షణం వరకు ఆనందంగా గడుపుతూ జీవిత గమనంలో సహాయపడే ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చూపాలన్న సందేశమే గురువు తనకిచ్చిన ప్రసాదమని ఆకలింపు చేసుకున్నాడు. ప్రకృతి మన కోసం దాచిపెట్టిన ప్రసాదాన్ని మనం వెతుక్కోవడమే జీవితానికి అర్థం. దాన్ని 10 మందికి పంచడమే జీవిత పరమార్థం. మీరింతవరకు డాక్టర్ ఎం సుగుణరావు గారి మంచి మాట మహాప్రసాదం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.